ఇప్పుడు నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నట్టు app.js అనేది తీసుకుంటున్నాను. ఓకే. సో app.js. సో app.jsలో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ డేట్ అనేది ఉంది కదా! ఈ డేట్‌ని నేను తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఆ డేట్‌ని ఇక్కడ వీళ్ళు ఎలా ఇచ్చారు, మనం జేఎస్‌లోకెళ్తే ఇక్కడ నేను సింపుల్‌గా కాన్స్ట్ డేట్ ఈక్వల్ టు రిక్వైర్ డేట్ అండ్ టైమ్ అని ఇచ్చేసారు. ఐ విల్ ట్రై టు డూ దట్ సేమ్. ఓకే. సో రిక్వైర్ డేట్ అండ్ టైమ్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో ఇక్కడ మనకి మేబీ కన్‌ఫ్యూజింగ్ పార్ట్ ఏంటి అనంటే, రిక్వైర్ డేట్ అండ్ టైమ్ అని ఇస్తే మనకి నోడ్ మాడ్యూల్స్ కాకుండా నార్మల్‌గా నార్మల్ నోడ్ మాడ్యూల్స్‌లో వెతుక్కుంటది. అంటే ఇన్‌బిల్ట్ మాడ్యూల్స్ ఏమన్నా మనకి ఓఎస్, ఫైల్స్ ఇలాంటి వాటిలో ఫస్ట్ ఎతుక్కుంటది. అందులో దొరకలేదనుకోండి, ఇక్కడ లోకల్‌గా ఫైల్స్ ఏమన్నా ఉన్నాయా? డేట్ అండ్ టైమ్ డాట్ జేఎస్ అని ఏమన్నా ఫైల్ ఉందా అని ఎతుక్కుంటాడు. సో సంథింగ్ లైక్ దిస్. ఇక్కడ ఇలా డాట్ జేఎస్. సో ఇలా ఏదన్నా ఉందా అని ఫస్ట్ వెతుక్కుంటది. ఇక్కడ ఏమీ లేదు. ఇవేమీ లేనప్పుడు మనకేదన్నా నోడ్ మాడ్యూల్స్ ఫోల్డర్ ఉందా అని చెక్ చేసుకొని నోడ్ మాడ్యూల్స్ ఫోల్డర్ ఉంటే దాని లోపల ఏమన్నా దీని పేరుతో ఉన్న మాడ్యూల్ ఏదన్నా ఉందని చెక్ చేసుకుంటది. రైట్. సో దీని పేరుతో ఒక మాడ్యూల్ మనకి కనిపించింది. సో ఇక్కడి నుంచే రిఫరెన్స్ అనేది తీసుకుంటదది. అంటే సో థర్డ్ పార్టీకి అప్పుడెళ్తది. అప్పటి వరకు హైరార్కీ అనేది అలా ఉంటదనమాట. ఫస్ట్ నార్మల్‌గా మాడ్యూల్స్‌లో చెక్ చేసుకుంటది. అలా లేదు అనంటే ఏమన్నా ఫైల్స్ అంటే మనం కస్టమ్‌గా ఒక ఫైల్స్ క్రియేట్ చేసి ఆ ఫైల్ నేమ్స్ ఏమన్నా దీనికి మ్యాచ్ అయిందో చెక్ చేసుకుంటది. అవేమీ లేకపోతే నోడ్ మాడ్యూల్స్‌లోకెళ్ళి దీన్ని పిక్ చేసుకొని ఈ మాడ్యూల్ రిఫరెన్స్ అనేది గెట్ చేసుకుంటది. సో మన దగ్గర ఈ మాడ్యూల్‌కి సంబంధించి అంటే డేట్ అండ్ టైమ్ మాడ్యూల్‌కి సంబంధించిన రిఫరెన్స్ అనేది డేట్ లోపల ఉంది. సో వీళ్ళు అలానే ఇచ్చారు. సో వీళ్ళు చెప్పిన సింటాక్స్ అనేది ఫాలో అవుదాం. వీళ్ళు ఏం చేస్తున్నారు? సో ఆ డేట్ యూజ్ చేసి సింపుల్‌గా ఇదే మనం ట్రై చేద్దాం. ఓకే. సో వాటెవర్ ఈళ్ళిచ్చిందే నేను కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. ఇంకా డేట్ ఫార్మాట్ డాట్ నో. ఓకే. సో ఇలా డైరెక్ట్‌గా రన్ చేస్తున్నాను. అండ్ దెన్ కన్సోల్ డాట్ లాగ్ ఏదైనా ప్రింట్ చేస్తే ఏమొస్తదో చూద్దాం. ఓకే. సో ఫస్ట్ నేను ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నోడ్ స్పేస్ ఎలా రన్ చేస్తాం? నోడ్ స్పేస్ యాప్ డాట్ జేఎస్. సీ 2023 12 9 20 36 51 అంటే ఆ డేట్‌నది మనం ఇచ్చిన ఫార్మాట్‌లో మనకి ఫార్మాట్ చేసి ఇచ్చేసింది. రైట్? సో ప్రెజెంట్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ పర్ఫెక్ట్‌గా ఇక్కడ మనం ఏ ఫార్మాట్ అయితే పంపించామో ఆ ఫార్మాట్‌తో ఇచ్చేస్తుంది ఇది ఆటోమేటిక్‌గా. అండ్ నార్మల్‌గా మనం జావాస్క్రిప్ట్‌లో రాయాలంటే చాలా కోడింగ్ రాస్తాం. డేట్ డి ఈక్వల్ టు న్యూ డేట్ అని చెప్పి తీసుకొని డి డాట్ గెట్ మంత్, గెట్ ఇయర్ సో ఇలాంటివన్నీ రాసి మనం అడ్జస్ట్ చేస్తాం నార్మల్‌గా అయితే. రైట్? సో అలాంటి లాజిక్స్ ఏమీ అవసరం లేకుండా సింపుల్‌గా మనకిక్కడ ఈ డేట్ మాడ్యూల్ అనేది వచ్చేసింది. ఈ డేట్ మాడ్యూల్ యూజ్ చేసుకొని మనం ఈజీగా డేట్ డాట్ ఫార్మాట్ అని చెప్పేసి ట్రై చేస్తుంటే మనకి అవుట్‌పుట్ అనేది వచ్చేస్తుంది. మనకు కావాల్సినట్టు వీళ్ళిచ్చిన డాక్యుమెంటేషన్ ఫాలో అవుతే సరిపోయిద్ది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సేమ్ ఫంక్షనాలిటీస్ చేసున్నారు. మళ్ళీ మనం రాయడం దేనికి? ఓకే. బట్ వన్ థింగ్ ఏంటి అనంటే మీరు ఇలా ఏదన్నా థర్డ్ పార్టీ లైబ్రరీస్ ఇన్‌స్టాల్ చేసుకుంటున్నప్పుడు వల్నరబిలిటీస్ కూడా చెక్ చేయాలి. వల్నరబిలిటీస్ అనంటే ఇలా థర్డ్ పార్టీస్ మేబీ హ్యాకర్స్ కూడా ఏమన్నా కొన్ని క్రియేట్ చేసి ఉండొచ్చు. రైట్? ఆర్ మేబీ అందులో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండుండొచ్చు. మీరు ఏదన్నా పేమెంట్ గేట్‌వే రిలేటెడ్ ఏపీఎస్ ఏమన్నా చేస్తున్నప్పుడు బయట థర్డ్ పార్టీస్ ఇంపోర్ట్ చేసుకుంటే ఆ థర్డ్ పార్టీలో ఏదన్నా వల్నరబిలిటీ ఉండడం వల్ల మీ అప్లికేషన్‌లో మీ ఏపీఐ సమ్ హ్యాకింగ్‌కి గురవుతది జెప్పాలంటే. ఓకే. సో, ఇలా థర్డ్ పార్టీ ప్యాకేజెస్ ఇన్‌స్టాల్ చేసుకునేటప్పుడు ఆ ట్రస్టెడా కాదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాల్సుంటది. అవి ఎలా చెక్ చేస్తాం ఏంటి? వల్నరబిలిటీస్ ఎలా చూస్తాం అనేది కూడా ఫర్దర్‌గా చెప్పుకుందాం మనం కొంచెం అదరికెళ్ళేసరికి. ఓకే. సో, రైట్. సో, ఇలా మనం ప్రతీది కూడా ప్రింట్ జేయొచ్చు. రైట్. సీ వచ్చినియా ఇవన్నీ? మనకి కావాల్సిన ఫార్మాట్‌లో ఈజీగా ప్రింట్ అయినియి. సో ఈ ఫంక్షన్ లేకపోయుంటే, అంటే ఇది నేను తీసుకోలేకపోయుంటే నేనొక మినిమమ్ 5, 6 లైన్స్ కోడ్ రాసి అప్పుడు ఈ ఫార్మాట్‌లోకి తీసుకురాగలుగుతాను. ఓకే. కానీ ఇక్కడ వీళ్ళు కొంచెం ఈజీగా ఇచ్చేసారు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఆ ఇంప్లిమెంటేషన్ అనేది వీళ్ళ కోడింగ్‌లో చేసేసారు వీళ్ళు ఆల్రెడీ. సో, అందుకనే మనం జస్ట్ ఆ రిఫరెన్స్ తీసుకొని ఆ ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నాం. దట్స్ ఇట్. డాట్ ఫార్మాట్ విత్ 2 పారామీటర్స్. ఫస్ట్ పారామీటర్ ఏంటి అనంటే ఆ డేట్ ఆబ్జెక్ట్ పంపిస్తున్నాం. సెకండ్ పారామీటర్ ఏంటి అనంటే ఫార్మాట్ ఎలా ఉండాలనేది పంపిస్తున్నాం. సో, 2 పారామీటర్స్. ఆ 2 పారామీటర్స్‌తో మనకి కావాల్సిన రిజల్ట్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో, దిస్ ఈస్ వాట్ ఏంటిది? సో, నోడ్ ప్యాకేజ్.
సో నోడ్ మాడ్యూల్ చెప్పాలంటే. ఓకే. సో ఇలా మనం నోడ్ ప్యాకేజ్ మేనేజర్ యూజ్ చేసుకొని ఒక థర్డ్ పార్టీ లైబ్రరీని ఈజీగా మన అప్లికేషన్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని ఈజీగా వాటి ఫీచర్స్‌ని యూజ్ చేసుకోగలుగుతున్నాం.